ముంబైలోని పవయి ప్రాంతంలో ఓ స్టూడియోలో చిన్నారులను బంధించి బెదిరింపులకు పాల్పడిన నిందితుడు రోహిత్ ఆర్య మృతి చెందాడు. చిన్నారులను రక్షించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్ఏ యాక్టింగ్ స్టూడియోలో పనిచేసే రోహిత్ ఆర్య గత 4-5 రోజులుగా ఓ వెబ్ సిరీస్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా ఇవాళ ఆడిషన్స్ కోసం 17 మంది చిన్నారులు సహా మరో 2 హాజరయ్యారు. అనంతరం వారందరినీ యాక్టింగ్ స్టూడియోలోనే బంధించాడు. మధ్యాహ్నం 1:45 సమయంలో పిల్లలను బంధించినట్లు పోలీసులకు సమాచారం రాగా వెంటనే సత్వర ప్రతిస్పందన దళం, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే ముందు నిందితుడు ఓ వీడియో విడుదల చేశాడు. తాను కొందరితో మాట్లాడాలని, వారిని కొన్ని ప్రశ్నలు అడగాలని అందులో పేర్కొన్నాడు. వారితో మాట్లాడకుండా తనను అడ్డుకుంటే స్టూడియోకు నిప్పు పెడతానని బెదిరించాడు. పోలీసులు మాట్లాడేందుకు ప్రయత్నించినా అవి సాధ్యపడలేదు. దీంతో పోలీసు బృందం ఒకటి స్టూడియో శౌచాలయం గుండా లోపలికి ప్రవేశించింది. ఈ క్రమంలో కాల్పులు జరగ్గా నిందితుడు గాయపడ్డాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.